రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫీసును రెవెన్యూ అధికారులు పోలీసుల సమక్షంలో పడగొట్టారు. ఇక దీంతో ఆగ్రహించిన సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. తహసీల్దార్ అవినీతికి అడ్డు వస్తున్నామని దురుద్దేశంతో తమ పార్టీ ఆఫీసును నేలమట్టం చేశారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారుల తీరుపై మండిపడ్డ నాయకులు ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక దీంతో బుట్టాయిగూడెంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మండల వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఈ రోజు నాడు 90 సంవత్సరాల జెండా ఆవిష్కరణ పండుగ పొద్దున చేసుకున్నాం. రేపు 27వ తారీఖున సిపిఐ మండల కార్యాలయం ప్రారంభోత్సవానికి అంగరంగ వైభవంగా ఆఫీసును చేసుకున్నాం. ఎంఆర్ఓ గారు వచ్చి దీన్ని కూలగొట్టడం జరిగింది. ఏంటని అడిగితే ఏం సమాధానం చెప్పలే. దీని మీద మేము 3 నెలల క్రితమే ఎంఆర్ఓ గారిని కలిసాం. ఎంఆర్ఓ గారిని కలిసి మాకున్నటువంటి ఆధారాలు ఆయన కలిసి దీని మీద పొజిషన్ అప్పట్లో ఉన్నటువంటి విఆర్ఓ ఇది సిపిఐ ఆఫీస్కి సంబంధించినటువంటి స్థలం, దీన్ని మట్టి తోలుకోవడానికి మా పర్మిషన్ మనం అప్పట్లో పెట్టుకుంటే సర్టిఫై చేసి కాపీ మేము చేయించాం. ఒక్క నోటీస్ కూడా ఇవ్వకుండా ఒక కమ్యూనిస్ట్